మీరు క్రైస్తవ దేశాలని చెప్తున్న ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు, ఈ బైబిల్ని పాటించే వాళ్ళు కాదు, అసలు దేవుడే లేడు అని నాస్తికత్వంలో ఉన్న వాళ్ళే ఎక్కువ. పేరుకు క్రిస్టియన్, పేరుకు క్రైస్తవ దేశాలు, వాళ్ళ సర్టిఫికేట్లో క్రిస్టియానిటీ ఉంటుంది, కానీ వాళ్ళంతా కూడా నాస్తికత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది. దేవుడే లేడు, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ ప్రపంచం అని విశ్వం అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు నాస్తికత్వ పుస్తకాలు రాసిందే వాళ్ళు. అంటే ఇప్పుడు మాక్సిమం అండి, ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు, చాలా మంది వీళ్ళంతా క్రిస్టియానిటీ మొత్తం క్రిస్టియన్ దేశాలు, వాళ్ళంతా తప్పు, నేను ఒక్కడనే కరెక్ట్, అక్కడ మొత్తం మోసం జరుగుతుంది, బైబిల్లో ఉన్నాయన్ని అబద్ధాలు అని మీరు అంటున్నారు. దీనికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళందరికంటే మీరే గ్రేటా? వాళ్ళందరికన్నా నేను గ్రేటా అంటే, ఇక్కడ మన ఇండియా కల్చర్లో ఉన్నవాని కాబట్టి మన ఇండియా కల్చర్కు తగ్గట్టు ఇప్పుడు వాళ్ళ దాంట్లో పెళ్లి చేసుకోవడము, వీడిపై మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడము, 60 ఏళ్ళ వచ్చేంత వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ మన దేశ కల్చర్ అలా కాదు కదా. వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా డ్రింక్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఒక సాంప్రదాయం, వాళ్ళు బొట్టు పెట్టుకునే సాంప్రదాయం కానీ ఉండదు. ఇక్కడ బీకినీళ్ళు వేసుకొని పబ్లిక్లో అలా జెంట్స్ ముందు సిటీలో తిరగడం అనేది వాళ్ళ సాంప్రదాయం ఏమో అట్లా ఉండొచ్చు కదా. సో వాళ్ళ సాంప్రదాయం గురించి మన ఇండియన్ కల్చర్లో ఇదంతా తప్పు కదా. సో మన ఈ కల్చర్లో పెరిగి ఉన్నాం కాబట్టి ఈ కల్చర్, ఈ గ్రంథం ప్రమాదకరం అంటున్నాను.